చూస్తున్నట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ అనేది వీళ్ళందరూ ఏకంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాం, ఇంటికి పంపిస్తాం అంటున్నారు. దీని గురించి మీ అభిప్రాయం? సార్ ఒకటే మనము ఆలోచించాలి. జగనన్న ఈ 5 సంవత్సరాలు చేసిన పరిపాలనతో భయపడి 3 లేదా 4 లేదా మొత్తం దేశంలో ఉన్న ప్రతి పార్టీని కలుపుకొని జగనన్న ఎదుర్కొనే కెపాసిటీ లేక అన్ని పార్టీలతో కలుపుకొని వస్తున్నారు. అయినప్పటికీ కూడా 175కి 175 సీట్లతో మరొకసారి జగనన్న 2024 జూన్ 4వ తేదీన విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు చూసినట్లయితే మీరు ఎక్కడ కాన్స్టిట్యున్సీ? బొబ్బులండి. ఎలా ఉంది ఈసారి డెవలప్మెంట్ పరంగా ఏం జరిగింది? డెవలప్మెంట్ ప్రకారంగా ప్రతి ఊర్లో కూడా ఒక సామాన్యుడు ఇదివరకు ఏ పని కోసమైనా మండలాలకు లేకపోతే జిల్లాలకో లేకపోతే ఇంకెక్కడికో తిరిగేవాళ్ళు. ఈరోజు నేరుగా గ్రామంలోనే ప్రతిదీ రాజధాని లాంటి ఒక చిన్న మినీ రాజధానిని నిర్మించడం జరిగింది జగనన్న ద్వారా. సార్ ఇప్పుడు చూసిన రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలి షర్మిల వ్యతిరేకిస్తుంది కదా జగన్ని, అంత చూస్తాను. అలాగనుకుంటే ఈరోజు ఎన్టీఆర్ జన్మనిచ్చిన ఏ ఒక్కరు కూడా సంబంధం లేకుండా ఉన్నారు. ఎవరు ప్రలాభాల కోసమో లేకపోతే ఎవరు స్వలాభాల కోసం వెళ్తూ ఉంటారు. వాటిని మనం పరిగణలో తీసుకోవడానికి లేదండి. అభివృద్ధి గురించి మాత్రమే మనం మాట్లాడాలి. సార్ ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే జగన్ వచ్చాక లంచాలు ఎక్కువైనాయి, రాష్ట్రానికి అప్పు ఎక్కువైపోయింది అని అంటున్నారు. సార్ ఇదివరకు ఒక క్యాష్ టంగం చేయాలంటే అక్కడ కొన్ని అటెండర్కి 100 రూపాయలు ఇవ్వాలి. మనం ఆటో ఛార్జీలు కొట్టుకొని బస్ ఛార్జీలు కొట్టుకొని ఎండలో నిలబడి అటెండర్కి 100 రూపాయలు ఇవ్వాలి. సంతకాల కోసము ప్రతి ఒక్కరు కాలు చుట్టూ తిరగాలి. ఈరోజు ₹1 లంచం లేకుండా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను నేరుగా వాలంటీర్ ద్వారా ఇంటింటికి వెళ్ళి అందించడం జరుగుతుందండి. ఎక్కడ అవినీతి జరుగుతుందో పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారిని నిరూపిస్తే ఈరోజు ఓటర్లు వాళ్ళ వైపు ఉంటారు. ఎక్కడ అవినీతి అనేది లేదండి. మరి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అంటే జగన్ మీద కావాలని రాళ్ళదారి వేస్తున్నారు, అంటే ప్రజల్లోకి వస్తుంటే రాళ్ళదారులు వేస్తున్నారు కదా, నిజంగానే జగన్ ప్రజల్లోకి వస్తే ఇలా వేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈరోజు మీరు చూస్తున్నారు, బోండమ్మ అనే వ్యక్తి ఒకరోజు అన్న క్యాంటీన్ తీసారని రాజేశ్వరరెడ్డి అని చెప్పాడు. ఏవో బకాయిలు చెల్లించలేదని రాజేశ్వరరెడ్డి అని చెప్పాడు. లేటెస్ట్గా మనం వాళ్ళ అనుచరుడు దుర్గారావు మన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు. క్లారిటీగా బోండమ్మ మాటలోనే మీకు అర్థమవుతుంది ఎవరు ఈ దాడి చేయించారని చెప్పి. ఏదేమైనా ఈ 10 రోజులు తిప్పి కొడితే 10 రోజులు ఎలక్షన్ ఉంది. ఈసారి ఎలా ఉంటుంది అంటారు? వెంటనే రెస్పాన్స్ ఎలా ఉండిద్ది అంటారు ప్రజల్లో? అంటే టీడీపీ వచ్చిద్దా, జగన్ వైపు ఉంటారు? 100% జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎం అవుతారు. 175కి ఒక్క సీటు కూడా తగ్గకుండా మరొకసారి మెయిన్ పోస్ట్ కూడా విడుదల చేసిన తర్వాత ఇంకా మెజార్టీలు ఇంకా 1,00,000 2 లక్షలు కూడా పెరిగే అవకాశం ఉందండి.